నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ చక్రవర్తి గారికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సమాజానికి తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాక్రోచ్ జనతా పార్టీ తన ఉద్యమంలో విజయవంతం చేసిన తర్వాత దానిని కౌంటర్ చేయటానికి ఆర్ఎస్ఎస్ శక్తులు రిజర్వేషన్లకు ముగింపు పలకాలి అనే ఉద్యమాన్ని ఎంతో ప్రెస్టేజ్ ఇష్యూగా దేశవ్యాప్తంగా చేపట్టాయి. ఆ దిశలో అనేక యాంటీ నేషనల్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజనులకు, మైనార్టీలకు వ్యతిరేకమైన శక్తులను యాంటీ నేషనల్ శక్తులు అంటారు. వాళ్ళే నిజమైన యాంటీ నేషనల్. వీళ్ళకి వ్యతిరేకంగా మరలా ఒక ఐక్య పోరాటం జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రిజర్వేషన్లకు ముగింపు పలకాలంటే తప్పనిసరిగా వాళ్ళ మీద కేసులు వేస్తామని చెప్పి కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వలే కానీ, లేక ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని చంద్రశేఖర్ ఆజాద్, రిజర్వేషన్ తీస్తామంటే నిలిపివేయాలి, రద్దు చేయాలంటే ఎటువంటి పరిస్థితుల్లో సహించబోమని స్టేట్మెంట్స్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఎదురవుతున్నాయి. దీనిపైన, ఈ అంశం పైన నేను మాట్లాడాలని చెప్పి ఈరోజు భావిస్తున్నాను. రిజర్వేషన్లను ముగింపు పలకాలంటే ముందు దేశానికి నిజమైన గణాంకాలు చూపించండి. ఇటీవల కాలంలో రిజర్వేషన్ హఠావో అనే పేరుతో కొన్ని వేదికలపై రిజర్వేషన్లు రద్దు చేయాలని పూర్తిగా ఆర్థిక ప్రాతిపాదికపై మార్చాలనే డిమాండ్లు చాలామంది సోషల్ మీడియాలో బహిరంగంగా కూడా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ విధానంపైన చర్చ జరగడం సహజం. కానీ ఆ చర్చ నినాదంపై కాదు, గణాంకాలపై జరగాలి. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ విధానంపై చర్చ అయితే మరింత బాధ్యతతో సాగాలి. 1932లో జరిగిన పూణే ఒప్పందం అనంతరం స్వాతంత్రం తర్వాత భారత రాజ్యాంగం ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలు, ప్రజాప్రాతినిధ్య రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించే రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది. దీని ఉద్దేశం శతాబ్దాలుగా, వేల సంవత్సరాల నుండి సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పేవారికి ముందుగా ఒక మౌలిక ప్రశ్న ఎదురవుతుంది. దేశంలో ఇప్పటి వరకు రిజర్వేషన్ల ద్వారా వాస్తవంగా ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, న్యాయ వ్యవస్థ, రక్షణ రంగం, ప్రభుత్వ విద్యా సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ఇలా ప్రతి శాఖలో మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? వాటిలో ఎన్ని ఎస్సీలు, ఎన్ని ఎస్టీలు, ఎన్ని ఓబీసీలు, ఎన్ని మైనార్టీలు, ఇతర వర్గాలు ఎంతమంది ఉన్నారో ఈ గణాంకాలు మీ దగ్గర ఉన్నాయా? ఈ ప్రశ్నలకు అధికారిక సమాధానం లేకుండానే రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పడం శాస్త్రీయమైన వాదన కానే కాదు. అది కుట్రపూరితమైన వాదన, చాలా విషపూరితమైన వాదన. రిజర్వేషన్లు అమలైన తర్వాత ఇప్పటికీ మేము ఎన్ని ఉద్యోగాలు సాధించాము, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు,
దేశవ్యాప్తంగా 40 లక్షల బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ 40 లక్షల బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటే అందులో 20 లక్షలు 50% రిజర్వేషన్ అమలు అయితే 20 లక్షల ఉద్యోగాలు మాకు వచ్చేవి కదా. ఎందుకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంచుతున్నారు అంటే మీకు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేకనే మీరు అవుట్సోర్సింగ్ ద్వారా మీ వాళ్ళని అనాధికారికంగా దాంట్లో చేరుస్తున్నారు. చాలా ఉదాహరణలు చెప్పవచ్చు. మరి ఎస్సీ ఎస్టీలకి వారి జనాభా తమాషా ప్రకారం రాజకీయమైన ప్రాతినిధ్యం ఇచ్చారు. వాస్తవంగా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా వారి జనాభా తమాషా ప్రకారం ఉంటాయి. ఎంత శాతం ఉంటారో అంత శాతం సీట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఏదన్నా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఇప్పుడు 2011లో లెక్కలు అఫీషియల్ కాబట్టి ఈ 2011లో జనాభా 18% ఉన్నారు కాబట్టి 18% సీట్లు ఎస్సీలకి ఇస్తున్నారు. కనుక 15% కాదు, మా జనాభా పెరిగింది. ఎస్సీల జనాభా, ఎస్టీల జనాభా, బీసీల జనాభా పెరిగింది. బీసీలు 56% ఉన్నారని చెప్తున్నారు. మరి 27% దగ్గరే ఎందుకు ఆగిపోయింది ఇది? ఆ 27%లో ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు బీసీలకి? ఎందుకు వాళ్ళు జనాభా 56% ఉంటే 56% ఎందుకు ఇవ్వడం లేదు? ఆధిపత్య కులాల జనాభా ఎంత? వారికి ఏ లెక్కల ప్రకారం 10% రిజర్వేషన్ ఇచ్చారు. తెలంగాణలో 3% ఉండరాళ్ళు, వాళ్ళకి 10%. అంటే జనాభాకు మించిన శాతం మీకు నచ్చినట్టు ఇస్తారా? మాకైతేనేమో జనాభా తమాషా ప్రకారం కాదు, మీకైతే జనాభాని మించి ఇస్తారా? ఇదేమో అన్యాయం అండి. ఇది శాస్త్రీయమైన వాదన కానే కాదు. కొన్ని లెక్కలు ఊరికనే చెప్తాను. ఉదాహరణకి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పరిధిలోని కేంద్ర విశ్వవిద్యాలయాలను తీసుకున్నాం. వైస్ ఛాన్సలర్ నుండి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పరిపాలన అధికారులు, సాంకేతిక సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, చివరకు స్పీకర్ వరకు ప్రతి క్యాడర్లో ఎస్సీ ఎస్టీ బీసీ ప్రాతినిధ్యం ఎంత ఉంది? ఈ లెక్కలు బయట పెట్టండి. అదేవిధంగా బ్యాంకు, రైల్వేలు, పోస్టల్ శాఖ, రక్షణ శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, న్యాయస్థానాలు, పరిశోధనా సంస్థలు, ఐఐటీలు, ఐఎంలు, ఎయిమ్ వంటి అన్ని రంగాల్లో ఇదే వివరాలు దేశ ప్రజల ముందు ఉంచాలి. దేశంలో వందలాది ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖలో రాజ్యాంగం నిర్దేశించిన ప్రాతినిధ్యం పూర్తిగా అమలైందా లేక ఇంకా భారీ ఖాళీలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది నినాదాలు కాదు, ప్రభుత్వ గణాంకాలు. ఒకవేళ అన్ని శాఖల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వారి రాజ్యాంగబద్ధం మేరకు పూర్తి ప్రాతినిధ్యం కల్పించబడిందన్న అధికార గణాంకాలు నిరూపిస్తే ఆ తర్వాత రిజర్వేషన్ విధాన భవిష్యత్తుపై దేశవ్యాప్తంగా చర్చ జరగవచ్చు. కానీ ఇప్పటికే అనేక శాఖల్లో రిజర్వేషన్ కోటా ఖాళీలు, బ్యాక్లాగ్ పోస్టులు, ఉన్నత పదవుల్లో తక్కువ ప్రాతినిధ్యం ఉన్నట్లయితే ముందుగా ఆ లోటును సరిచేసుకోవడమే ప్రభుత్వ బాధ్యత. ఈ చర్చలో మరొక ముఖ్యమైన అవకాశం ఉంది. రిజర్వేషన్ అనేది పేదరిక నిర్మూలన పథకం కాదు, అది సామాజిక ప్రాతినిధ్యం కల్పించే రాజ్యాంగ సాధనం. ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలు ప్రతి పేదరికంలో ఉన్న పౌరుడికి అవసరం. కానీ రిజర్వేషన్ యొక్క రాజ్యాంగ ఉద్దేశం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ వ్యవస్థలో ప్రాతినిధ్యం కల్పించడం. అందువల్ల రిజర్వేషన్పై దేశవ్యాప్తంగా నిజాయితీతో చర్చ జరగాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ ప్రాతినిధ్య శ్వేతపత్రాన్ని, నేషనల్ రిప్రజెంటేషన్ ఆన్ వైట్ పేపర్ విడుదల చేయాలి. ఆ శ్వేతపత్రంలో కనీసం ఈ వివరాలు ఉండాలి. ప్రతి శాఖలో మొత్తం ఆమోదిత పోస్టులు, భర్తీ అయిన పోస్టులు,
ఖాళీ పోస్టులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూస్ ఇతర వర్గాల క్యాడర్ వారి ప్రాతినిధ్యం, అన్ని బ్యాక్లాగ్ ఖాళీల వివరాలు, గత 75 సంవత్సరాల్లో రిజర్వేషన్ ద్వారా జరిగిన నియామకాల సమగ్ర గణాంకాలు. ఈ గణాంకాలు ప్రజల ముందు ఉంచిన తర్వాతే రిజర్వేషన్ల కొనసాగింపుపై, సంస్కరణలపై లేదా భవిష్యత్తుపై దేశం హేతుబద్ధతపైన చర్చ జరపగలదు. ప్రజాస్వామ్యంలో నినాదాలు కాదు, నిజాలు మాట్లాడాలి. రిజర్వేషన్లకు అనుకూలమైన లేక వ్యతిరేకమైన ఒకే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. రాజ్యాంగం నిర్దేశించిన ప్రాతినిధ్యం దేశంలో ప్రతి శాఖలో పూర్తిగా అమలైందా? ఈ ప్రశ్నకు అధికారిక గణాంకాలతో సమాధానం వచ్చిన తర్వాత రిజర్వేషన్ల భవిష్యత్తుపై చర్చ ప్రారంభమైతే అది రాజ్యాంగబద్ధమైన, శాస్త్రీయబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన చర్చ అవుతుంది. 40 lakhs బ్యాక్లాగ్ పోస్ట్, 40 లక్షల ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎందుకు భర్తీ చేయడం లేదు? ఇది సమతా సైనిక దళం 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం తయారు చేసి పంపించిన లెటర్ ఆధార్. నిరుద్యోగం అనేది భారతదేశ సామాజిక ఆర్థిక రంగాన్ని సవాల్ చేస్తూనే ఒక క్లిష్టమైన కుల సమస్య, విభిన్న శ్రామిక శక్తితో ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది. ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా రూపొందించిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశం యొక్క శ్రామిక జనాభా 2011లో 61% నుండి 2021లో 64% పెరిగింది. 2036లో ఇది 65% చేరుకుంటుందని అంచనా. భారతదేశంలో ప్రస్తుత నిరుద్యోగిత రేటు జూన్ 2020 నాటికి 9.2%గా ఉంది. ఇది మే 2024లో 7% నుండి గణనీయంగా పెరిగింది. మోదీ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. జూన్ 2024లో మహిళా నిరుద్యోగ జాతీయ సగటు కంటే 18.5%కి చేరుకుంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ గణాంకాల సమాచారం నిర్దిష్టంగా లభించడం లేదు, లభించనీయరు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు దివ్యాంగులకు రిజర్వేషన్ చేయబడిన స్థానాల్లో సహా వివిధ శాఖల్లో ఖాళీలలో కేంద్ర ప్రభుత్వం చూపించడం లేదు. ఇటీవల నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో మంజూరైన 40 లక్షల స్థానాల్లో 9.64 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేలు, హోంశాఖ మంత్రిత్వ శాఖ, పౌర సేవలు వంటి అన్ని విభాగాలు ఈ ఖాళీలలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఉదాహరణలో రైల్వేలో 2.63 లక్షలకు పైగా ఖాళీలు ఉద్యోగాలు ఉన్నాయి. మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఢిల్లీ పోలీస్ వంటి సంస్థల్లో 1.14 లక్షల ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిజర్వ్ చేయబడిన కేటగిరీల్లో బ్యాక్లాగ్ విషయానికి వస్తే 2021లో ఉద్దేశపూర్వకంగా నిర్దిష్ట భర్తీ చేయని స్థానాలు ఎస్సీ 14,366 పోస్టులు, ఎస్టీ 12,612 పోస్టులు, ఓబీసీ 15,088 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్లు ఇప్పటికీ ప్రస్ఫుటంగా భర్తీ చేయడం లేదు. ఈ ఖాళీల యొక్క మూల కారణాలను గుర్తించడం, విశ్లేషించడం మరియు పరిష్కరించడం కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని డిపార్ట్మెంట్లకు సూచించబడింది. యుద్ధ ప్రణాళికపై ప్రత్యేకమైన డ్రైవ్ ఏర్పాటు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ చట్టబద్ధమైన కమిషన్లు పేరుకే ఉన్నవి కానీ అవి కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి కలుగు చేయలేకపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వ్డ్ ఖాళీల బ్యాక్లాగ్ నిరంతర సమస్య. ఇటీవల డేటా ఆధారంగా ఇక్కడ వివరణాత్మక దురుద్దేశపూర్వకమైన ఆలసత్వం ఉన్నది. బ్యాక్లాగ్ ఖాళీల
కీలక విభాగాలు రైల్వేలో 2020లో ఓబీసీల బ్యాక్లాగ్ 5403, 2018లో 8694, 2020లో ఎస్టీ బ్యాక్లాగ్ 4405, 2018లో 6251. హోమ్ అఫైర్స్లో 2019లో ఎస్సీ బ్యాక్లాగ్ 6563కి పెరిగింది. అయితే ఎస్టీ బ్యాక్లాగ్ 2020 నాటికి 2821కి చేరుకుంది. రక్షణ రంగ శాఖలో ఎస్సీ బ్యాక్లాగ్ 2016లో 1268 నుండి 2020 నాటికి 3888కి పెరిగింది. ఎస్టీ బ్యాక్లాగ్ అదే కాలంలో 951 మరియు 1167 మధ్య ఉంది. రక్షణ ఉత్పత్తుల్లో ఆర్థిక సేవలు, పోస్టులు, ఆదాయం మరియు విద్య కూడా అన్ని వర్గాల్లో గణనీయమైన బ్యాక్లాగ్ కలిగి ఉన్నాయి. పెండింగ్ బ్యాక్లాగ్లు అనేక సంవత్సరాల పాటు 2016 నుంచి 2020 రెవెన్యూ, విద్య, అటామిక్ ఎనర్జీ వంటి మంత్రిత్వ శాఖల్లోని స్థానాలు ప్రభావితం చేయబడ్డాయి. రైల్వేలు మరియు డిఫెన్స్ వంటి కొన్ని విభాగాలు వారి రిక్రూట్మెంట్ సైకిల్స్ ఆధారంగా హెచ్చు తగ్గులను చూస్తున్నందున ఖాళీలు నిరంతరం నియామకాల ద్వారా పరిష్కరింపబడడం లేదు. 40 లక్షల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేంద్ర ప్రభుత్వాల బ్యాక్లాగ్ వేకెన్సీస్ను కేంద్ర ప్రభుత్వం ఏ కారణం చేత భర్తీ చేయడం లేదో పార్లమెంట్కి తెలియచేయండి. ఈ విషయం మీద ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ పార్లమెంట్ సభ్యులు ఎందుకు కేంద్రాన్ని నిలదీసి అడగడం లేదు? మీ బాధ్యత కదా అది. సకాలంలో రిక్రూట్మెంట్ డ్రైవ్లు లేకపోవడం, రిజర్వ్ చేసిన పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆలస్యంగా మరియు ఉద్దేశపూర్వకంగా ఏ సంవత్సరానికి ఖాళీలు ఆయా సంవత్సరాల్లో నింపకపోవటం వలన అభ్యర్థులకు ఉద్దేశించిన భర్తీ చేయని స్థానాలు మిగిలిపోయాయి. బ్యూరోక్రాటిక్ జాప్యాలు, అధికారుల యొక్క ఆలసత్వం. కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో కేవలం మనువాదులే అధికారులుగా ఉండడం. ఇది ఆర్ఎస్ఎస్ ద్వారా భర్తీ అయింది. ఈ కీలక స్థానాల్లో కుల శత్రుత్వం వలన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను జారీ చేయడంలో విపరీతమైన జాప్యం. రిక్రూట్మెంట్ బోర్డులన్నీ కంప్లీట్గా 100% మనువాదుల ఆధీనంలో ఉండడం వలన 40 లక్షల ఖాళీలను మనువాదులు భర్తీ చేయడం లేదు. పాలసీ మార్పులు మరియు చట్టపరమైన సవాళ్ళు. రిజర్వేషన్ కోటాల అమలు చుట్టూ చట్టపరమైన సవాళ్లు ఉన్నాయి అని చెప్పే విపరీతమైన జాప్యానికి గురి చేస్తారు. ప్రైవేటీకరణ, అవుట్సోర్సింగ్. వివిధ ప్రభుత్వ రంగాల్లో ప్రైవేటీకరణ మరియు అవుట్సోర్సింగ్ పెరుగుదలలో తక్కువ శాశ్వత ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. బ్యాక్లాగ్ పెరుగుతూనే ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉద్యోగాలు ఇవ్వకూడదనే కారణంతో రిజర్వ్ పోస్టుల సంఖ్యను కుదించి వేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) అనేవి ప్రాథమిక హక్కుల అధ్యాయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చేత నిక్షిప్తం చేయబడ్డాయి. వాటిని తొలగించడం చేయలేరు కనుక మనువాదులు అవుట్సోర్సింగ్, లాటరల్ ఎంట్రీలు వంటి వివిధ పద్ధతుల ద్వారా ప్రాతినిధ్యపు హక్కును నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. 40 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు భర్తీ చేయనప్పటికీ మనువాదులకు కాపలాగా ఉన్న ఆర్ కృష్ణయ్య, వర్గీకరణ తెచ్చానని ప్రగల్భాలు పలుకుతున్న మందకృష్ణ మాదిగ, మోదీ 40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనప్పటికీ కనీసం నోరు మెతపడలేదంటే వారు ఎలాంటి రాజకీయ నాయకులో ప్రజలు అర్థం చేసుకోవాలి. దీనిపై పెద్ద ఎత్తున తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ కొనసాగాలా లేదా అనే చర్చ ముందు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషను అమలైందా లేదా అనే ప్రశ్నకు గణాంకాలతో సమాధానం రావాలి. ఉదాహరణకు ప్రసార్ భారత్ అని ఈ మొత్తాన్ని ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తాన్ని కలిపి ప్రసార్ భారతి చేశారు. 31/3/2025 మొత్తం ఆమోదిత పోస్టులు ప్రసార భారతి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. అందులో మొత్తం పోస్టుల సంఖ్య 45,791. విధుల్లో ఉన్నవారు, అందులో విధుల్లో ఉన్నవారు 15,193. అంటే 30,791 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఎస్సీలు 2,715, ఎస్టీలు 1978,
ఓబీసీలు 2103, ఈడబ్ల్యూఎస్ 4, అన్రిజర్వ్డ్ 8374. అంటే ఆమోదిత పోస్టుల్లో సుమారు 30,598 పోస్టులు ఖాళీగా ఉంచబడ్డాయి. దూరదర్శన్ సమాచార శాఖ ప్రసార మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఆమోదిత పోస్టులు 1096, విధుల్లో ఉన్నవారు 462, ఎస్సీలు అందులో 77, ఎస్టీలు 38, ఓబీసీలు 28, అంటే 634 పోస్టులు ఖాళీగా ఉంచారు. కేంద్ర విశ్వవిద్యాలయాలు పార్లమెంటులో సమర్పించిన వివరాల ప్రకారం కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ స్థాయి ఓబీసీ రిజర్వ్ పోస్టులు దాదాపు 80% వరకు ఖాళీగా ఉన్నాయని, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ పోస్టులో కూడా పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయని పేర్కొనబడింది. ఉన్నత విద్యా సంస్థల పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం ఐఐటీలు, ఐఎంఎంలు, ఎన్ఐటీలు, ఐఐఎస్సిఆర్లు మరియు కేంద్ర విశ్వవిద్యాలయాలు సైతం మొత్తం ప్రొఫెసర్ పోస్టుల్లో 56% కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఓబీసీ రిజర్వ్ అధ్యాపక పోస్టుల్లో 1521 పోస్టులు ఖాళీలు, ఎస్సీ రిజర్వ్ పోస్టుల్లో 788 ఖాళీలు, ఎస్టీ రిజర్వ్ పోస్టుల్లో 472 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. కేంద్ర మంత్రిత్వ శాఖలో రైల్వేలు, బ్యాంకింగ్ రంగం, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటి, ఐఎంఎంఐ, ఐఐఎం, ఐఐఎంఎస్, దూరదర్శన్, ఆకాశవాణి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్యులు, న్యాయ వ్యవస్థ, ప్రతి రంగంలో మొత్తం ఆమోదిత పోస్టులు భర్తీ అయిన పోస్టులు ఎస్సీ ఎస్టీ బీఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఖాళీలు, బ్యాక్లాగ్ పోస్టులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుత ప్రాతినిధ్యం డిఓపిటి వార్షిక నివేదిక 2024-25 ప్రకారం 1/1/2020 నాటికి 80 మంత్రిత్వ శాఖల విభాగాల్లో మొత్తం సుమారు 32.52 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీలు, అంటే ఇక్కడ ఏం చేశారంటే మాయ చేస్తారు ఎక్కువ మంది ఉన్నట్టు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లేదా ఏబిసిడి ఇలాంటి గ్రూపులన్నీ వాటిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీస్ వరకు ఎస్సీలను రానియరు. కానీ గ్రూప్ 4 వచ్చేటప్పటికి ఎస్సీలని ఆ సంఖ్య పెరిగేటట్లు చేయటానికి మొత్తం 32,52,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 16.84% ఉన్నారని అధికంగా చూపిస్తున్నారు కృత్రిమంగా. ఎందుకంటే ఖాళీలను భర్తీ చేయకుండా, భర్తీ చేసిన ఖాళీలలో ఉద్యోగాల్లో హయ్యర్ లెవెల్ పోస్టులని ఎస్సీలు, ఎస్టీలకి, బీసీలకి ఇవ్వకుండా కేవలం కింద స్థాయి గ్రూప్ డి స్థాయి పోస్టుల్లో ఎక్కువ మందిని భర్తీ చేసి ఇది మేము వాళ్ళ కోటాని భర్తీ చేశాము. అలాగే ఎస్టీలు 8.70%, ఓబీసీలు 26.32%. ఇది మొత్తం మేము చక్కగా ఈ అన్నిటిని కూడా మేము భర్తీ చేశామని చెప్పటానికి ఇట్లాంటి దుర్మార్గాలకి పాల్పడుతున్నారు. గ్రూప్ ఏ అధికారిక ఉన్నత పోస్టుల్లో ఎస్సీలు 14%, ఎస్టీలు 6%, ఓబీసీలు 19%. మరి వాళ్ళకి 27% కదా, మరి ఎందుకు 27% ఓబీసీలకి భర్తీ చేయడం లేదు? గ్రూప్ బి పోస్టుల్లో 16.23%, ఎస్టీలు 7%, ఓబీసీలు 21%. ఇక్కడ కూడా కంప్లీట్గా బీసీలకి అన్యాయం జరిగింది. గ్రూప్ సి సఫాయి కర్మచారి మినహా ఎస్సీలకి 16.75, ఎస్టీలకి 8.94, బీసీలకి 27. సఫాయ కర్మచారులు అధిక మొత్తం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ 66% ఉంటారు. ఉన్నత స్థాయి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సఫాయి కర్మచారి అంటే ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా సమాచారం అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బికి ఆధిపత్య కులాలతో భర్తీ చేసి
కింద స్థాయి ఉద్యోగాలు స్వీపర్సు, వాచ్మెన్లు ఇలాంటివన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలతో నింపేసి వాటిని బ్యాలెన్స్ చేస్తున్నట్టు, అంటే పార్లమెంట్కి నివేదిక ఇచ్చేటప్పుడు మోసపూరితమైన నివేదికలు ఇస్తారు. అందుకని నేనేం అడుగుతున్నానంటే, ఇండివిజువల్గా మీరు యూజీసీలో ఒక ఢిల్లీ యూనివర్సిటీ తీసుకోండి, లేదా ఏదో ఒక జేఎన్యూ యూనివర్సిటీ తీసుకోండి. తీసుకొని అక్కడ మొత్తం ప్రొఫెసర్ల ఉద్యోగాలు ఎన్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎన్ని, డైరెక్టర్స్ ఎన్ని, ఇలాగా స్టెప్ బైగా ఇన్స్టిట్యూషన్ వైజ్గా రండి. అప్పుడు తెలిసిద్ది మీరెంత దుర్మార్గాలు చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఓబీసీ ప్రాతినిధ్యం గత 10 సంవత్సరాలుగా చాలా తక్కువగా ఉంది. 2020-23లో కానీ 2016 నుంచి 4.5 లక్షలకు పైగా బ్యాక్లాగ్ రిజర్వ్డ్ ఖాళీలను భర్తీ చేశారన్న. అందులో ఓబీసీ 1.73 లక్షలు. ఇప్పుడు యూజీసీ ఫ్యాకల్టీ చూద్దాము. విద్యార్థుల నమోదులో ఎస్సీలు 14%, ఎస్టీలు 6%, ఓబీసీలు 36%లో ఉంది. మొత్తం రిజర్వ్ కేటగిరీలు పెరుగుతున్నాయి. ఫ్యాకల్టీ, ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రాతినిధ్యం తక్కువ. సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టుల్లో ఓబీసీకి 80%, ఎస్టీకి 83% ఖాళీలుగా ఉన్నాయి. పోస్టులు కాదయ్యి. అంటే ఓబీసీ పోస్టుల్లో 100 ఉంటే 80 పోస్టులు ఖాళీగా ఉంచి 20 మాత్రమే భర్తీ చేశారు. ఎస్టీలకి మొత్తం 83% ఖాళీలుగా ఉంచారు. 13% మంది మాత్రమే దాంట్లో ఉన్నారు. 17%. అలాగా 2025 డేటా ఇది. ఐఐటి, ఐఎంలో కూడా ఎస్సీ ఎస్టీ ఫ్యాకల్టీ భర్తీ చాలా తక్కువగా ఉంది. రిజర్వేషన్ రోస్టర్ విశ్వవిద్యాలయం యూనిట్గా మారిన తర్వాత కూడా ఉన్నత స్థాయిల పోస్టుల్లో గ్యాప్ ఉంది. 1932 పూనా ప్యాక్ట్ నుంచి మొత్తం ఉద్యోగాలు. పూనా ప్యాక్ట్ సెప్టెంబర్ 24, 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్కు మనువాదులకు మధ్య ఒప్పందం జరిగింది. బ్రిటిష్ కమ్యూనల్ అవార్డు డిప్రెస్డ్ క్లాసెస్కు ప్రత్యేక ఎన్రోల్మెంట్కు బదులు జాయింట్ ఎలక్టరేట్లో రిజర్వ్డ్ సీట్లు, ప్రొవిన్షియల్ అసెంబ్లీలో 148 సీట్లు ఇచ్చింది. ఇది రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఉద్యోగ విద్యా రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 15, 16 1950 తర్వాత మండల్ కమిషన్ 1990, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2019 ద్వారా విస్తరించింది. 1932 నుంచి మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయో ఖచ్చితమైన క్యుములేటివ్ డేటా లేదు. సిస్టమ్ మారింది. ప్రైవేట్, పబ్లిక్, రాష్ట్ర, కేంద్ర వేరువేరు రికార్డులు పూర్తి కావు. ప్రస్తుతం అధికారిక డేటా మాత్రమే విశ్వసనీయం. ముఖ్యాంశాలు ఏమిటంటే, మొత్తం స్థానాల్లో ఎస్సీ ఎస్టీ కోటా దాటి సమీపంగా ఉన్న ఉన్నత కేడర్లో గ్రూప్ ఏ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో పెద్ద గ్యాప్ ఉంది. దిగువ స్థాయి అధికం. రిజర్వేషన్ హఠావో ఆందోళన సమాధానంగా క్యాస్ట్ బేస్కు బదులు ఎకనామిక్ బేస్డ్ క్రీమీ లేయరు ఎస్సీ ఎస్టీకి కూడా ఉండాలని, ఈ విధంగా చాలా దౌర్భాగ్యమైన ఉద్యమం రిజర్వేషన్కు వ్యతిరేకంగా జరుగుతుంది. ఇందిరా సహాని 1992 సీలింగ్ 50% సీలింగ్. ఇదేమన్నా రాజ్యాంగంలో 50% మాత్రమే ఉండాలని రాజ్యాంగం చెప్పిందా? భారత రాజ్యాంగం. సుప్రీంకోర్టుకి ఆ అధికారం ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి తీర్పు ఇవ్వాలి, కానీ రిజర్వేషన్లు 50% మించకూడదు అన్నప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కోసం మీరు ఈ సీలింగ్ని అధిగమించలేదా? జనహిత్ అభియాన్ 2022 ఈడబ్ల్యూఎస్ని అప్హోల్డ్ చేసి 50% ఇన్ఫ్లెక్సిబుల్ కాదని చెప్పింది. ఖచ్చితమైన కేడర్ వారి, డిపార్ట్మెంట్ వారి, బ్యాంకులు, పబ్లిక్ సెక్టారు డేటా పూర్తిగా అందుబాటులో లేదు. ఒకసారి బ్యాంకులు, స్టేట్ బ్యాంకు, అలాగే ఇప్పుడు బ్యాంకులన్నీ కొన్నిటిని క్లబ్ చేశారు కదా, వాటిల్లో ఏ బ్యాంకుల్లో ఏ స్థాయిలో ఎంతమంది ఉన్నారు, ఈ బ్యాంకుల రిక్రూట్మెంట్ ఎవరు ఆధీనంలో ఉన్నాయి, ఈ బ్యాంకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఎవరు ఉంటారు, ఈ తీయండి బయటికి.
క్యాస్ట్ సెన్సస్ క్రీమీ లేయర్ అమలు గురించి చర్చ అవసరం అనేది రెండు వైపులు వస్తున్న వాదన. కనుక రిజర్వేషన్ కాదు, రాజకీయ లెక్కలు కావాలి, అధికార గణాంకాలు, పార్లమెంట్ సమాధానాలు, ఇవి చాలా ముఖ్యం. మొత్తం 10 కోట్లు అయితే ఎంతమంది అనే ఖచ్చితమైన హిస్టారికల్ టోటల్ లేదు. మొత్తం ఉద్యోగాలు 10 కోట్లు అయితే దీంట్లో ఎవరు ఎంత అన్నది ఇప్పుడు 2027లో సెన్సస్ వస్తుంది కదా, దాంట్లో తీయండి, ఆ లెక్కల్ని రికార్డ్ చేయండి కనీసం. అప్పుడన్నా వాస్తవాలు బయట పెట్టండి. బ్రాహ్మణుల జనాభా ఇంత, వాళ్ళకి ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఏదన్నా రిజర్వేషన్లో 50% రిజర్వేషన్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి అన్నాం. మరి చాలా డిపార్ట్మెంట్లో బ్రాహ్మణులవే అత్యధికంగా 60-70% ఉన్నారన్నది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. బ్యాంక్స్లో ఎంతమంది ఉన్నారు బ్రాహ్మణులు, ఐఏఎస్లో సివిల్ సర్వెంట్స్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లెక్కలు తీస్తే ఏ విధంగా రిజర్వేషన్స్ 50% మించి ఆధిపత్య కులాలు ఎలా ఉంటాయి అంటే, ఒక రకంగా ఎస్సీ ఎస్టీ బీసీలని పోస్టులను భర్తీ చేయకుండా మీరు ఎక్కువగా ఉన్నారన్నది కదా. ఆ లెక్క కూడా రేపు 27 జనాభా లెక్కల్లో ఉద్యోగాల వివరాలు కూడా సేకరించాల్సిన అంశం ఖచ్చితంగా ఉంది. కనుక ఈ డేటా తప్పనిసరిగా సరైన డేటా రావాలి. వీటి ద్వారా పార్లమెంటులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఆర్టీఐ ద్వారా మన పార్లమెంట్ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ పార్లమెంటు వీళ్ళు అసలు చేయరు కదా. ఎవరు కూడా ఏది ప్రజలకు ఉపయోగపడే అడగరు. మరి మన వాళ్ళు ఎవరన్నా కొంతమంది ఇనిషియేషన్ తీసుకొని ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని డిఓపిటికి నుంచి సమాచారాన్ని తీసుకుంటే తప్పనిసరిగా మనం ఇప్పుడు రిజర్వేషన్ను రద్దు చేయాలనే ఆర్ఎస్ఎస్ వాదనను కౌంటర్ చేయడానికి బ్రాహ్మణులు ఎన్ని ఉద్యోగాల్లో ఉన్నారు అనే అంశం ద్వారా బయటపెట్టాలి. అప్పుడే దీనికి ఖచ్చితమైన లెక్కలు వస్తాయి. కనుక ఆ లెక్కలు కానీ ఇప్పుడు లోక్సభ అన్స్టార్డ్ 687 3/12/2025లో రాజ్యసభ సమాధానాలు జితేంద్ర సింగ్ గారు ఇచ్చారు. ఇందులో ఓబీసీ ఖాళీలు ఒకటే 1,73,000 పోస్టులు భర్తీ అయ్యాయని రిపోర్ట్లు ఇచ్చారు. ప్రస్తుతం మిగిలిన బ్యాక్లాగ్ సంఖ్యలు కేంద్రీయంగా ప్రకటించలేదు. ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయడం కంటిన్యూస్ ప్రాసెస్ అని ఆర్టీఐ డేటా కూడా సరిగ్గా ఇవ్వట్ల. లైజన్ ఆఫీసర్ని నియమించాలని, స్పెషల్ రిజర్వేషన్ సెల్ ఉంచాలని సూచనలు ఇస్తున్నారు. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ చేయడం లేదు. కనుక వీటిని కరెక్ట్గా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏమిటి అన్న విషయాలని స్పష్టంగా తెలియచేయటానికి ఆర్టీఐ ద్వారా పార్లమెంట్ సభ్యులు తప్పనిసరిగా తమ యొక్క సమూహాల వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ఈ మొత్తం ఉద్యోగాలు భారతదేశంలోని సివిల్ సర్వెంట్స్ కనీసం ఆ లెక్కలు తీయండి. సివిల్ సర్వెంట్స్లో ఐఏఎస్ల్లో, ఐఆర్ఎస్ల్లో, ఐపీఎస్ల్లో, ఇతర సివిల్ సర్వెంట్స్లో ఉద్యోగాలలో బ్రాహ్మణులు ఎంతమంది, ఆధిపత్య కులాలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మొత్తం సివిల్ సర్వెంట్స్ ఆ లెక్క తీయండి కనీసం. ఆ లెక్కలు తీయంగానే మొత్తం బయటపడిపోతాయి, మీ బొక్కంతా కనపడుతుంది. కనుక ఈ విషయాలని మనం కౌంటర్ చేయటానికి రిజర్వేషన్లు క్యాస్ట్ రద్దు చేయండి అంటాం కాదు. ఎప్పుడంటే ఇది రద్దు చేయాలన్నది పాలన మెజారిటీ బహుజనుల చేతులకు వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క పోస్టుల భర్తీని అన్నిటిని చూసి తర్వాత ఆటోమేటిక్గా రద్దు అవుతాయి. రిజర్వేషన్స్ అవసరం లేదు. ఎప్పుడు పాలన మా చేతుల్లోకి రావాలి. మా చేతుల్లోకి వచ్చిన తర్వాత ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నిటిని కూడా మేము భర్తీ చేసుకొని
మా ప్రాతినిధ్యాన్ని రాజ్యాంగబద్ధంగా చేసుకొని ఎక్కడ లూప్స్ ఉన్నాయో హోల్స్ ఉన్నాయో వాటిని మేము సరిదిద్దుకొని అప్పుడు మేమే ఈ రిజర్వేషన్స్ రద్దు చేసి అల్పసంఖ్యాకులైన వారికి 3% ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పిస్తాం. ఆధిపత్య కులాలకే రిజర్వేషన్స్ ఇస్తాం. మిగతా అన్నీ ఓపెన్లో పెడతాం. ఎందుకంటే రిక్రూట్మెంట్ బోర్డులు మీరు అనుకున్నట్టు ఉండవు. అవన్నీ మా కంట్రోల్లోకి వస్తాయి. మేమే నిజాయితీగా ఆ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేయటం ద్వారా మా ప్రాతినిధ్యపు హక్కుని రాజ్యాధికారం ద్వారా బలపరుచుకుంటాం. కనుక ఈ విషయాల్లో చాలామంది తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయాల్ని సంపూర్ణంగా మరొక వీడియోలో ఇంకా డేటా కరెక్ట్గా తీసుకొని మీకు తెలియచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.